అందరికీ నమస్కారం. ఈరోజు నేను సాయి భక్తులు కానటువంటి వారికి ఒక గొప్ప మహాత్ముని గొంతు వాక్కులు వినిపించగలిగే అదృష్టం కలిగింది. అది కూడా సాయినాథుని గురించి. బాబావారి గురించి వారు ఉటంకించిన మాటలు న భూతో న భవిష్యతి. మరి ఆయనెవరో కాదు, గౌరవనీయులైన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి గురుదేవులు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు. శ్రీ శివానందమూర్తి గారు ఎంత గొప్ప మహనీయులంటే, సామవేదం గారే కాదు, ఆయనను ఆశ్రయించి సనాతన ధర్మంలో సాధనామయమైన జీవితం గడుపుతూ వారిని తమ ప్రాణ సమంగా గురుదేవునిగా హృదయంలో ప్రతిష్ఠించుకున్నవారు ఎందరో. కరోనా విపత్తు వాటిల్లుతుందని ఏనాడో గుర్తించి సూచించిన శక్తిమత్వం వారిది. శ్రీ శివానందమూర్తి గారు ఎంత గొప్ప మహనీయులో అంత గొప్ప దేశభక్తులు కూడా. వారెంత గొప్పవారో శ్రీ సామవేదం గారి మాటల్లోనే విందాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక నెల క్రితమే పరమేశ్వరుల ఐక్యమైనటువంటి మా సద్గురువులు శ్రీ శ్రీ కందుకూరి శివానందమూర్తి గారి స్మృత్యర్థం మేము దీన్ని చేసుకున్నాం. ఎందుకంటే వారి స్మృతి మాకు ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడే కాదు. ఎందుకంటే వారిదంటూ ఒక జీవితం లేదు, వారికంటూ ఏమీ చేసుకోలేదు. ఆయన సనాతన ధర్మం కోసం పుట్టారు, ప్రతి అణువణువున సనాతన ధర్మం కోసమే పనిచేశారు. అని జీవన్ముక్తులు. ఒక రమణ మహర్షిని మనం చూడాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్న రమణ మహర్షి ఈ శ్రీ శివానందమూర్తి గారు. వారితో అనుభవాలు చాలా చాలా ఉన్నాయి. వారికి పెద్ద బిరుదులు సత్కారాలు లేకపోవచ్చు, కానీ తాను ఎందరికో స్ఫూర్తినిచ్చి ఒక పెద్ద మిషన్గా మన ధర్మానికి మన దేశానికి చాలా చేశారు. అంతేకాదు మన ప్రధానమంత్రి మోడీకి కూడా ఫారెన్ పాలసీ మొదలైన వాటిలో సరైన సూచనలు ఇచ్చిన వాళ్ళు ఆయన. మోడీ ఆయన అనారోగ్యంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి మరి కనుక్కున్నారు ఆయన క్షేమ సమాచారాలంటే. మొత్తం ఒక రాజ్య నిర్మాణంలో కానీ మేధావులను ఆలోచింపజేయడంలో కానీ ఆయన చేసిన పని అంతా ఇంత కాదు. అందుకే అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయన కేవలం భక్తులుగా ఉండి తీర్థాలు ప్రసాదాలు విభూతులు పుచ్చుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా ఆయన మిషన్ని తీసుకుని సనాతన ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని బహువిధాలుగా విస్తరింపజేస్తూ ధర్మరక్షణ కోసం, భారతదేశం యొక్క ఔన్నత్యం కోసం ఒక మాట అన్నారు మా గురువుగారు. నాకు ఈ దేశంలో మొదటి నుండి చివరి వరకు దొరలాలనుందయ్యా అన్నారు. అంత ఇష్టానికి దేశం అంటే ఇక్కడ దేశం గొప్పతనం, అంత గొప్ప దేశం నాది, ఆ దేశం యొక్క గొప్పతనం తిరిగి ప్రతిష్ఠింపబడాలి అనే తపన కలిగిన మహానుభావులు. అందుకే ఏదో మా పని మేము చేసుకుంటూ, మా జపం మేము చేసుకుంటూ, మా ప్రవచనం మేము చెప్పుకుంటూ బతికేద్దాం అనుకుంటే కాదు. లోకం కోసం నీ శక్తి వినియోగించని శాసించి దేశం విదేశం తిరిగేటట్లు చేయిస్తున్న వాళ్ళు. కొందరు అంటూ ఉంటారు, ఏమండి ఇంత తిరుగుతున్నారు, మీకు శక్తి ఎక్కడిదండి అని. వారి ప్రసాదమే, అంతకు తప్ప మీరు ఇంకేం చెప్పలేను, వారి అనుగ్రహం. అలాంటి మహాత్ముని స్మృతి మాకెప్పుడు ఉంటుంది. ఆ స్మృతితో మేము ఉన్నామని చెప్పడానికి మేము ఈ ప్రవచనాన్ని ఈ విధంగా ఇక్కడి నుంచి గురువుగారి చరణాలకు అంకితం చేసుకుంటూ ఉన్నాం. విన్నారుగా, ప్రవచన చక్రవర్తి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎందరికో ఆదర్శప్రాయులు. కానీ ఎందుకో వారు ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయినాథుని గురించి పలుచగా మాట్లాడారు. సాయి సనాతన ధర్మానికి చెందరని, అంతకుముందు బాబా గురించి వారు చేసిన ప్రవచనాలు కూడా ఎవరో ఒక గొప్ప వ్యక్తి అడిగారనో, లేక బాబా భక్తులను నొప్పించలేక అలా చెప్పవలసి వచ్చిందని అర్థం వచ్చేటట్లు మాట్లాడారు. ఇది సాయి భక్తలోకాన్ని ఇబ్బంది పెట్టింది. సాయి భక్తుల్లో ఎందరో సామవేదం గారి ప్రవచనాలంటే హృదయం పెడతారు. అటువంటిది సాయి భక్తులను కల్ట్ అని వారు వ్యవహరించడం ఎందరో సాయి భక్తుల హృదయాలను గాయపరిచింది. అయితే శ్రీ సామవేదం గారి గురువుగారి వచనాలు సాయి భక్త లోకానికి ఆ గాయాన్ని మాన్పే ఔషధాలని చెప్పక తప్పదు. మరింకెందుకు ఆలస్యం, సాయినాథుని గురించి శ్రీ శివానందమూర్తి గారు ఏం మాట్లాడారో వినేద్దాం. కాబట్టి ఈశ్వరుడు సర్వాంతర్యామి, చూడగలిగిన వాడికి ఎక్కడైనా ఉన్నాడు, కానీ ఎక్కడో ఒకటి లభించేవాడు గురువు. కాబట్టి గురువును ప్రధాన స్థానానికి ఆరాధించారు. అట్టి గురువులలో మత సామరస్యానికి, దేశానికి ప్రత్యక్షంగా ఈశ్వరుని చూపించి అనేక మంది సమానంగా రక్షించి అనుగ్రహించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి షిరిడి సాయిబాబా ప్రతిష్ట ఇవాళ మనకు జరిగిందంటే ఆయనలో త్రిమూర్తులు ఉన్నారు. జ్ఞానం ఉన్నది, శక్తి ఉంది, చైతన్యం ఉంది, వరాలను ఇచ్చేటువంటి శక్తి ఉన్నది, జ్ఞానాన్ని అడిగితే జ్ఞానాన్ని ఇచ్చే శక్తి ఉన్నది. ఆయనలో మార్గదర్శకుడు నన్ను రక్షించమంటే కూడా ఉండే తత్వం అది. ఆ ఈశ్వరత్వాన్ని, ఆ మూర్తిమంతమైనటువంటి మనుష్య స్వరూపంలో మనం దర్శించుకోవడం మనకి సులభం. కాబట్టి ఎక్కడో బ్రహ్మ వస్తున్నది, అది
ఎటు వాటి నివర్తించి అప్రాప్య మనసాగ, మన దానికి వాకులు లేవు, మనస్సులో ఊహించడానికి సాధ్యం కాదు. అతి పరమైన వస్తువు అంటే మనకి సన్నిహితమైన మానవ స్వరూపంలో అతి బ్రహ్మజ్ఞానాన్ని తాను జీర్ణించుకుని తానులో పెట్టుకుని మనకి సామాన్యమైన మనుషులతో సామాన్యమైన భాషతో మార్గదర్శకుడు రక్షించేటటువంటి ఈ షిరిడి బాబాను ఇలాగా అనేక గురువుల స్వరూపములు ఉన్నాయి. వారిని మనం దర్శించుకోవడం ఈ క్షేత్రంలో సుందరేశ్వరుడు యొక్క సన్నిధిలో, సుందరేశ్వరుడు చైతన్య స్వరూపుడు, అనంతుడు, స్థానువు, చైతన్యం రెండు కూడా అతడే. అతడు మనకు అవగాహన అయ్యే వస్తువు కాదు. నమస్కరిస్తాం, తీర్థం తీసుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము. ఈ లోపల నుంచి ఆయన మనతో మాట్లాడతాడా, ఆయన కళ్ళలో మనకు కనపడతాడా, మనకు అర్థం అవుతుందా? ఈశ్వర తత్వం ఎవరికి అర్థం అవుతుంది? అయినప్పటికీ ఆ అర్థం చేసుకునే ప్రయత్నించడం ప్రార్థించడమే మనకు కర్తవ్యంగా ఉన్నాం. మనకు సందేహాలు కూడా మనకి కొన్ని కలుగుతాయి. ఆ సందేహాలు వచ్చినప్పుడు గురువే మనకు వచ్చి తీర్చాలి. స్వప్నంలో దర్శనం ఇస్తాడు. ఏ పిల్లవాడో పిల్లో చివరికి ఇంటికి వచ్చి యాచకుడి రూపంలో కూడా మనకు ఒక మాట చెప్పిపోతాడు. అది భావించుకున్నటువంటి ఏ గురువు మీరు భావించారో, ఏది మీరు అడుగుతున్నారో దానికి సమాధానం ఎవరి నోటమ్మటైనా సరే అతడు వచ్చి మనకి చెప్పిపోతాడు. అతడికి మన మనసులో సందేహం అతడికి తెలుస్తుంది, మన మనసులో ఏ కోరికలు అతడికి తెలుస్తుంది. మీరు అడగకముందే మీకు సమాధానం చెప్పగలడు. ఇది గురువు యొక్క లక్షణం. ఇట్లా ఉంటుంది. మనుషులుగా ఉండేటువంటి ఈశ్వరుడే గురువు. మనుషులకు అతీతంగానూ ఉండగలడు, మనుషుల్లోనూ ఉండగలడు. పశుపక్షాదుల్లోనూ ఈశ్వరుడు చూడగలడు. పశుపక్ష రూపంలో కూడా మనల్ని వచ్చి ఈశ్వరుడు అనుగ్రహించగలడు. ఇటువంటి మహత్తర శక్తి సంపన్నుడైనటువంటి బాబాను ప్రతిష్ఠ చేసుకోవడం మనందరికీ కూడా భక్తి మార్గదర్శనమై మనకి అందరికీ కూడా ధర్మానికి నిష్ట కలిగి ఈశ్వరానుగ్రహానికి ఏది సంపాదించాలి అంటే ఎట్టి జీవన విధానాన్ని మనం అవలంబించగలనో అవంతా మనకి దారి మార్గదర్శకుడై ఉండవలసిన ఒక సన్నిహితమైన వైయక్తికమైన సన్నిహితమైన వ్యక్తి సంబంధం, ఒక బంధువుడితో గురువుతో సంబంధం అంటే ఒక పెద్దవాడైన ఒక బంధువుడితో సంబంధం లాంటిది. అతని నుండి మనకి సర్వాధికారాలు ఉంటాయి. మన ఏంటి అతని సర్వాధికారములు, సర్వరక్షణ శక్తి అతడి ఏంటి ఉంటుంది. ఆ భావంతో అతడికి సన్నిహితమైన సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. భగవంతుడితో కానీ గురువుతో కానీ, లేకపోతే గురువు ఈశ్వరుడనే భావం చేత కానీ నిరంతరం ఆ రూపమును ఆ నామమును స్మరణ చేస్తూ జీవితకాలం రోజు 24 గంటల్లో ఒక అరగంట 30 గంటలు జపం చేయడం అనేటువంటిది కాక 24 గంటలు కూడా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ రూపాన్ని ఆ నామాన్ని మనసులో ధారణ చేసి తిరుగుతూ మనం దాన్ని ఉపాసన అంటారు. ఉప అంటే సన్నిహితే, అతి సన్నిహితంగా దగ్గరికి రావడం అని అర్థం. ఆ తత్వంతో సన్నిహితంగా రావాలంటే భోజనం చేస్తున్నా, పనులు చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, కారు డ్రైవ్ చేసుకుంటున్నా, ఏ పని చేసినా, వంట చేసినా నామాన్ని నిత్యం రూపాన్ని మనసులో ధారణ చేయడం చేతనే సమీపవర్తి లోపల మన ఆత్మ వస్తువుకు సన్నిహితమైన ఒక తేజమయమైనటువంటి బంధువుడుగా ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఎప్పుడో ఒక గడియ అరగడియ జపతపాల్లో అలాగ చేయడం అది సరైన పద్ధతి కాదు, అసమగ్రమైనటువంటిది. దానివల్ల వచ్చేటువంటి ఫలం చాలా అల్పము. 24 గంటల్లో 23.5 గంటల ప్రపంచంలో వెలిగి తేలి అన్ని తప్పులు ఒప్పులు చేస్తూ ఒక అరగంట ఈశ్వరుని ధ్యానం చేశాను, జపం చేశాను అంటే ఈ 23.5 గంటలు రోజులు చెప్పిన 80 ఏళ్ల జీవితంలో నిత్యం ఈ పని చేసి ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు చేస్తే అది సరిపోతుందా? మనకి లౌకిక కర్మలలో ఉండేటువంటి శ్రద్ధలో దశాంశం కానీ శతాంశం కానీ కూడా సరిపోదు. తత్తుల్యంగా ఉండాలి, సమానంగా ఉండాలి. దేశంలో, ప్రపంచంలో, సంసారంలో ఉండే అన్ని భాషలు నిర్వహిస్తూ ఉంటే కూడా దానికి ఎంత శ్రద్ధ ఇస్తున్నామో అంత శ్రద్ధ ఈశ్వరుని ఎంత గురువునంత మనం పెట్టినప్పుడు మన జీవితం అంతా కూడా ఈశ్వరమయం అవుతుంది. బాబా త్రిమూర్చాత్ముడు, అతడు శక్తి, అతడు గణపతి, అతడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, అతడు శివుడు, అతడు విష్ణువు, అతడు రాముడు, అతడు కృష్ణుడు. మీరు ఏ రూపంలో అతన్ని ఆరాధన చేస్తారో ఆ రూపంలో నేను కనపడి సన్నిహితంగా మనల్ని రక్షిస్తూ సన్నిహితమైనటువంటి బంధువుడు వలె, కుటుంబంలో సభ్యుడు వలె సహజమైన మనతో చేసేటటువంటి ఉత్కృష్టమైన ఒక మహా చైతన్యం అతడు. ఆ భావంతో ఆరాధించండి, భగవన్నామం నిత్యం చేయండి, కోరికల్ని కోరుతూ ఉండండి. కోరికలను కోరడం ఎప్పుడు తప్పు కాదు. ఆది సంస్కృతిలో విచిత్రం ఏంటంటే జీవితంలో ఏ కోరిక ఉన్నా భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగాలి. కొందరు అంటారు ఉపాసకులు, నేను భగవంతుని ఏం అడగనండి, రోజు అర్చన చేస్తూ ఉంటాను. అయితే ప్రశ్న ఏమిటంటే కోరిక ఉండి అడగటం లేదా, కోరిక లేదా అనేది. కోరిక ఉండి అడగకపోతే అది హిపోక్రసీ అంటారు, అహంకారం అన్నమాట. కోరిక లేకుండా చేసుకోవాలి. కానీ పండితులు ఊళ్ళో అనేక మంది ఉన్నారు, మహత్తులు ఉన్నారు, పురాణములు చెప్పగలిగిన వారు ఉన్నారు. వాళ్ళ చేత వినాలి, పెద్దల చేత మంచి మాటలు, వాళ్ళని సేవించుకోవాలి. దీనివల్ల మార్గం సుగమం అవుతుంది. ఈశ్వరుడు ఈ ప్రతిష్ఠ చేసిన వారికి, ఈ భక్తులకి అందరికీ కూడా సాయినాథుడు ఈ శివస్వరూపుడై సుందరేశ్వరుడికి సన్నిహితంగా ఉండడం చేత అతడు గణపతి స్వరూపుడైనాడు, అతడు సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపుడైనాడు,
పరాశక్తి స్వరూపుడైనాడు, గురువు అయినాడు, దైవం అయినాడు. అట్టి సాయినాథుడు మీ అందరికీ కూడా సుందరేశ్వరుడే అనుగ్రహం కలగడానికి అతను మిమ్మల్ని అనుగ్రహిస్తాడని, తద్వారా ఈ గ్రామస్తులందరూ కూడా శుభ పరంపరను నిత్యం పొందుతూ ఈశ్వరారాధన ధర్మ మార్గంలో ఉంటారని, తద్వారా ఫలం పొందుతారని నేను ఈశ్వరుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవ్వండి కొంతమంది ప్రవచనకర్తలు, ఎంతో మంది పండితులు, సాయి భక్తులు కానటువంటి హిందువులు గాయపరిచిన సాయి భక్త లోకానికి శివానందమూర్తి గారు అందించిన అమృత వచనాలు. ఇప్పటికీ సాయిని సాయిబు అనేవారు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఎవరికి వారికి మహాత్ముల మాటల కన్నా వారి అహంకారమే మిన్న. ఈ వీడియో చేయటానికి నాకు సహకరించిన వారు ఒక సంఘ శ్రేయోభిలాషి. వారు సాయి భక్తులు కారు, కానీ వారి గురువుగారికి హిమాలయాల్లో సాయినాథుడు మార్గదర్శనం చేశారు. ఆ కృతజ్ఞతతో హిందువులు వారిలో వారు కలహించుకుని హిందూ సమాజం విచ్ఛిన్నం కాకూడదు అన్న సద్భావంతో వారు నాకు ఎంతో సహకరించారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పరాయి దేశంలో ఉన్నప్పుడు ఒక హిందువు ఒక ముస్లిం కలుసుకుంటే వారికి మనం భారతీయులం అన్న భావన వస్తుంది. కానీ స్వంత దేశంలోనే సాటి హిందువులనే శత్రువులుగా చూస్తూ దూషిస్తూ చేసే ఈ వైపరీత్యం చూసి భరతమాత హృదయం క్షోభిస్తుంది. ఎందరో మహనీయులకు ఆలవాలమై ఉన్న ఈ పవిత్ర భారతదేశాన్ని, అందులోని మహనీయులను మనమే గౌరవించకపోతే పరాయి దేశాలు మనల్ని చూసి నవ్వుకుంటారు. గురుస్థానంలో ఉన్న మన భారతదేశాన్ని అక్కడే నిలబెడతాం. నిజానికి సాయిబాబా వారి శక్తిమత్వం తెలుసుకోవాలంటే ఎవరికి వారే అనుభవించాలి. శ్రీ శివానందమూర్తి గారు సాయినాథుని ప్రజలు గురువుగా ఆశ్రయించడంలో, వారికి ఆలయాలు కట్టడంలో ఎప్పుడూ విభేదించలేదు. నిజానికి సాయి విగ్రహ ప్రతిష్ఠ నాడు వారు ఇచ్చిన ఉపన్యాసంలోని భాగమే ఈ ఆడియో. ప్రతి హిందువు తన సాంప్రదాయాన్ని పాటిస్తూ గురువును కాని ఇష్టదైవాన్ని కాని ఆశ్రయించి ధన్యులు కమ్మనే వారి ఉపదేశ సారాంశం. సాయి భక్తులందరూ సాంప్రదాయం పాటిస్తూ సాయిని ఆశ్రయించి సాధనలో ముందుకెళ్లేవారే కాని సాంప్రదాయాన్ని విడిచిపెట్టి సాయిని పట్టుకున్నవారు కాదు. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. జై గురుదేవ. శ్రీమాత్రే నమః. सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थानसंहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्.